హలో ఎవ్రీవన్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అసలు నాకైతే ఛానల్ ఏం చేయాలో అసలు ఏం అర్థం అవుతలేదండి. నా ఓల్డ్ ఛానల్ అయితే ఆల్మోస్ట్ మానిటైజేషన్ అవ్వడానికి రెడీగా ఉంది. సో వెరిఫికేషన్ కూడా వచ్చింది. సో దాన్ని అప్లై చేసేంత లోపే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే ఛానల్ రిమూవర్ అని వచ్చింది. అసలు ఏం చేయాలో ఏమో, అసలు మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. అసలు ఏం చేయాలో కూడా తెలుస్తలేదు. ఛానల్ ఎట్లా బ్యాక్ చేయాలో కూడా తెలుస్తలేదు. అసలు నీకేమన్నా తెలిస్తే మాత్రం డెఫినెట్ గా కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు వచ్చేసి అయితే ములక్కాయ టమాటా. సో ముందుగానైతే ములక్కాడలను అయితే మంచి ఇట్లా పొట్టు తీసుకొని ఆయిల్లో ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయింపుకోవాలి. ములక్కాయ టమాటా హెల్దీ కూడా, అండ్ చాలా వరకు తింటారు. నేనైతే కొంచెం అవాయిడ్ చేస్తాను, ఎందుకు నాకు అంత నచ్చదు ఈ కర్రీ అంటే. బట్ ఏంటిదంటే జస్ట్ వండే పరిస్థితి, తినాలనిపించింది, హెల్త్ కి కూడా బాగుంటది అని చెప్పేసి ట్రై చేస్తున్నా. సో ట్రై ఏం లేదండి, ఎప్పుడు వండుకుంటాము, ఎప్పుడు రొటీన్ గా వండుకునేటాను. కొంచెం ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా చిన్న టిప్పు పాటించాను. ఆయిల్లో వేయించాను, అండ్ అయితే అదే ఆయిల్లోనైతే పచ్చిమిర్చి టమాటాలు అవన్నీ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి ఒక 20 నిమిషాల పాటు సిమ్ మీద మంచిగా ఉడకనియండి. ఎందుకంటే టమాటా ఎంత మంచిగా మెత్తగా అయితే టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది. సో మీరు కూడా సిమ్ మీదనే చేయండి. మనం తొందర కావాలని చెప్పి పెద్దగా పెట్టేస్తే కూర మొత్తం చెడిపోతుంది. సో నేను ఒకసారి అట్లనే చేసిన, అసలు మొత్తం కూర అంతా ఖరాబ్ అయిపోయింది. అసలు ఘోరంగా అంటే ఘోరంగా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే చూడండి 20 మినిట్స్ తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసాను. కారం వేసిన తర్వాత కూడా కొంచెం మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే వేసిన తర్వాత 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఎందుకంటే మన కారం అన్ని టమాటాలకు పట్టుకోవాలి. అంటే నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. సో రసం ఎంత మంచిగా మసులితే అంత మంచిగా టేస్ట్ వస్తుందండి. ఆ తర్వాతనైతే చూడండి, మసిలిన తర్వాతనైతే ములక్కాడలనైతే ఆల్రెడీ ఫ్రై చేసాం, ఉడికే ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి ములక్కాయ టమాటా రెడీ.